2-3 రోజులుగా ఆన్లైన్ లో పెరుసు అనేటటువంటి ఒక మూవీకి సంబంధించిన మీమ్స్ విపరీతంగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. అసలు ఏంటి ఇంతకీ ఈ పెరుసు మూవీ గురించి అంతగా ట్రోల్ అవుతున్నాయి, ఈ రోజు ఈ రివ్యూలో చూద్దాము. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన మూవీ పెరుసు. ఇది యాక్చువల్లీ మలయాళంలో మొదట రిలీజ్ అయినా ఇప్పుడు దాదాపు అన్ని భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. అంటే తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ పెరుసు అంటే మలయాళంలో పెద్ద మనిషి అని అర్థము. ఒక ఇంట్లో ఒక పెద్ద ఆయన చనిపోతాడు. సో ఆయన చనిపోయే సమయంలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అంటే ఆయన శవంలో ఒక అసాధారణ పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటి అని మనం ఇక్కడ ఆన్లైన్ లో చెప్పలేము, అది సినిమా చూస్తేనే బాగుంటుంది. సో ఆ అసాధారణ పరిస్థితిని ఎలా కవర్ చేయాలో తెలియక కుటుంబ సభ్యులు విపరీతమైన టెన్షన్ పడతారు. మొత్తం దాదాపు ఈ మూవీ మొత్తం కూడా ఆ శవం చుట్టూతే తిరుగుతుంది. ఆ శవము, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది, దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు పడిన తిప్పలు, ఇదే ఈ సినిమా స్టోరీ. శవం చుట్టూ సినిమా ఏంటి అనుకునే వాళ్ళు కానీ, అడల్ట్ కామెడీని ఇష్టపడని వాళ్ళు కానీ ఈ సినిమాని చూడొద్దు. అడల్ట్ కామెడీని ఇష్టపడే వాళ్ళు ఎవరున్నా కూడా హ్యాపీగా చూసి నవ్వుకోవచ్చు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకోవడమే ఒక సాహసం. అయితే ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా, అంటే ఒక శవము, ఆ శవం పైన ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, దాన్ని 2 గంటల పాటు నవ్వించే విధంగా ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా తీయడం అనేది కత్తి మీద సామనే చెప్పుకోవాలి. దాన్ని డైరెక్టర్ పక్కాగా ఎగ్జిక్యూట్ చేశాడు. చాలా బాగుంటుంది. బట్ అయితే చూడడానికి పొరపాటును కూడా ఫ్యామిలీతో చూడొద్దు. ఫ్యామిలీతో చూసారనుకోండి బుక్ అయిపోతారు. సింగిల్ గా చూసుకుంటే హ్యాపీగా నవ్వుకోవచ్చు.